అందరికి కూడా మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా నేను చేసిన పనిని గుర్తించి నన్ను మళ్ళోసారి గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోనని, వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసే భాగ్యం నన్ను కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ప్రజల తీర్పు మేము వహిస్తాం. అందరికీ తప్పకుండా అందరికీ వాళ్ళకు కూడా సహకరిస్తాం. వాళ్ళు కూడా మంచిగా 6 గ్యారెంటీలు పెట్టిర్రు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు బాగా సంతోషమే, ఏం ఇబ్బందికరం లేదు. మేము కూడా మా జిల్లాలో అన్ని అవునమ్మా, మా జిల్లాలో అట్లా పని చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి అందరినీ గెలిపించారు. నేను జిల్లా మంత్రి కెప్టెన్గా ఉన్నా కాబట్టి అట్లా రిజల్ట్. అది కూడా పక్క అవుతుంది. ఎందుకు తొందర ఎందుకు తొందర? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి గారు కాంగ్రెస్ లో ఉంటారా, బీఆర్ఎస్ లో ఉంటారా? సార్ మీరు అన్నారు కాంగ్రెస్ లో కొన్ని అభ్యర్థులు మేమే పంపించాం, వాళ్ళని మళ్ళీ గుంజుతారా ఈసారి? ఇప్పుడు ఎలా రిజల్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. తప్పేముంది, వాళ్ళు కూడా నడిపేయని. ఇది ప్రజా సామ్రాజ్యం కదా. వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మేమే ఫామ్ లోకి వస్తున్నాము, లాస్ట్ వరకు మళ్ళీ మేమే అధికారం చెప్పలేము కదా. ఇంకా ఉంది కదా, ఇంకా కౌంటింగ్ నడుస్తుంది కదా. నిజమే, ఆయన చెప్పింది కరెక్టే. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు మీరు డబ్బులు పెట్టారు, మీరు డబ్బులు పెట్టి ఇక అంటారా? ఓడిపోయిన వాళ్ళంతా డబ్బులు పెట్టినట్టు గెలిచిన వాళ్ళని పెట్టలేదు అంటారు. అది మామూలే కదా, మీకు తెలియదు ఏముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దగ్గరగా చూశారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు పాలన? అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి. ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు. నేను సడన్గా ఎంపీ అయిపోయినా, సడన్గా మంత్రి అయిపోయినా, సడన్గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చోబోతున్నా. ఏం ఇబ్బంది లేదు. నాకు ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనుషులు మనం. నాకు క్యాబినెట్లో ఉన్న ఒకటే, మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటే. ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటాను. ప్రజల తీర్పే నేను. అవును, అనుభవం అంటే రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు అన్న. నాకు లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాలు మంత్రి అయినా. 4.5 సంవత్సరాల్లో నాకు ఒక ఏడాదంతా ఎలక్షన్లో పోయింది, 2 ఏళ్ళంతా కరోనాలో పోయింది. నేను చేసింది పని అంతా 1.5 years అంతే. నాకు ప్రజలంతా మీరు మళ్ళీ మంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఉంటుంది, ప్రజలు ఉంటుందయ్యా. జరా దేరే అందరు